హలో, ఈరోజు లంచ్లోకి పొంగల్ రైస్ పెసరపప్పుతోటి చేసుకున్నది. ఫస్ట్ రైస్ పెసరపప్పు మంచిగా మెత్తగా ప్రెషర్ కుక్ పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని చాలా నెయ్యిలో వేసేసుకొని పోపు వేసుకున్న తర్వాత పెప్పర్ అది స్టవ్ బంద్ చేసే ముందు, తాలింపు బంద్ చేసే ముందు పెప్పర్, క్రష్ పెప్పర్ వేసేసుకొని ఈ ప్రెషర్ విజిల్ పెట్టుకున్న పప్పును పెసరపప్పులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ జలుబుకి మంచి ఫుడ్, ఎందుకంటే పెప్పర్ ఎక్కువ వేస్తాం ఇందులో. కనిపిస్తూనే ఉండొచ్చు, నల్లది అంతా బ్లాక్ పెప్పర్ పౌడరే. దీంట్లోకి కావాలంటే పల్లి చట్నీ చేసుకోవచ్చు, అల్లం చట్నీ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఓన్లీ ఈ పొంగల్ ఒక్కటి చేశాను. ఇంకా ఇదే లంచ్లోకి హాట్ పొంగల్. ఈ పెసరపప్పు బదులు అన్ని పప్పులు కూడా వేసుకోవచ్చు. ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు కలిపి కూడా చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. నేతితోటి, ఓన్లీ నెయ్యితోటి తాలింపు వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా సన్నగా పచ్చిమిర్చి చాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే తింటుంటే మంచిగా తగులుతాయి పచ్చిమిర్చి. ఇలా అల్లం అన్ని చిన్నగా క్రష్ అల్లం కూడా చిన్న ముక్కలుగా చేసుకొని తాలింపులో వేసుకోవాలి. మంచి టేస్ట్, ఫ్లేవర్ ఉంటుంది. తాలింపు దినుసులు కూడా ఎక్కువనే వేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఆప్షన్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెయ్యితో తాలింపు వేసుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది హాట్ పొంగల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.